తెలంగాణలో ఎల్నినో కారణంగా ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ పనులకు విఘాతం కలిగించగా జీరాంజీ పథకం కూలీలకు ఆసరాగా నిలుస్తోంది. మునిపెన్నడూ లేని విధంగా ఈ నెలలో రోజువారీ ఉపాధి పొందుతున్న కూలీల సంఖ్య 1,00,000కు పైగా నమోదవుతోంది. ఈ నెల ప్రారంభం నుంచి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29,18,303 మంది కూలీలు పనుల్లో పాల్గొన్నారు. సాధారణంగా వ్యవసాయ పనులు ఊపందుకునే జూలై నెలలో ఇంత భారీ సంఖ్యలో కూలీలు ఉపాధి పనులకు హాజరు కావడం గడిచిన 10 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. అంతేకాకుండా ఒక్క మంగళవారం రోజే రాష్ట్ర వ్యాప్తంగా 2,10,592 మంది కూలీలు పనులకు హాజరై రికార్డు సృష్టించారు. గత 10 ఏళ్లలో వానాకాలం సీజన్లో నెలకు కేవలం 5 లక్షల నుంచి 8 లక్షల మందే పనుల్లో పాల్గొనేవారు. కానీ ఈ ఏడాది ఇప్పటికే 29 లక్షల మంది పనులకు హాజరయ్యారు. జిల్లాల వారీగా ఉపాధి పనుల హాజరును పరిశీలిస్తే నల్గొండ జిల్లాలో అత్యధికంగా 1,72,402 మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత స్థానాల్లో నిజామాబాద్లో 1,36,712 మంది, సిద్దిపేటలో 1,35,266 మంది, మహబూబాబాద్లో 1,32,666 మంది, భద్రాద్రి కొత్తగూడెంలో 1,25,946 మంది, సూర్యాపేటలో 1,23,376 మంది, ఖమ్మంలో 1,21,143 మంది, జగిత్యాలలో 1,21,141 మంది, నాగర్ కర్నూల్లో 1,20,174 మంది, కామారెడ్డిలో 1,19,643 మంది, వికారాబాద్లో 1,17,001 మంది, మహబూబ్ నగర్లో 1,09,999 మంది, కరీంనగర్లో 1,08,450 మంది చొప్పున ఇప్పటి వరకు ఉపాధి పనులకు హాజరయ్యారు. మిగిలిన జిల్లాల్లో ఈ సంఖ్య లక్షలోపున ఉన్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా వచ్చే ఏడాది మార్చి వరకు ఎల్నినో పరిస్థితులు ఉంటాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పంటలు లేకపోవడంతో కూలీలకు ఉపాధి కరువైంది. ఈ కారణంగానే జూలై నెలలో అత్యధికంగా కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. రానున్న రోజుల్లో కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.